హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. చివరికైతే వచ్చేస్తుంది. అవును. సో ఎవరు బయటకు వస్తారు, ఎవరు లోపల ఉంటారు, ఎవరు పోతారు, ఏంటి సంగతి అసలు? అసలు నిజం చెప్తున్నా, ఇంకా 2 వీక్స్ ఉంది బిగ్ బాస్. టెన్షన్ మామూలు టెన్షన్ కాదు ఇది. నిజంగా ఐఏఎస్ ఎగ్జామ్ రాసినా కూడా ఇంత టెన్షన్ పడమేమో. జనాలంతా టెన్షన్ పడుతున్నారు, ఎవరు గెలుస్తారు అని చెప్పి మామూలుగా ఉండట్లేదు. అరే ఎందుకు రా అంత టెన్షన్ పడుతున్నారు? దీంట్లో టెన్షన్ ఏమీ లేదు. కలిసేది తనుజ, రన్నర్ పవన్ కళ్యాణ్ అంతే. డబల్ ఫిక్సింగ్ అంతే. బిగ్ బాస్ ఇంకా విన్నర్, ఇంకా తోపు తనుజ అంతే. ఎవడు ఆపలేడు ఇంక అంతే. తనుజ బయటకు వచ్చేస్తే ఏంటి మీ పరిస్థితి? తనుజ బయటికి రాదురా బాయ్, నేను చెప్తున్నా. తనుజ 100% చెప్తున్నా, తనుజ బయటికి రాదు. ఆమె ఇంకంత బిగ్ బాస్ విన్నర్ చెప్తున్నాగా. నాగన్ సార్ కూడా అందరూ ఫిక్స్ అయిపోయారు. చెయ్యి లేపడానికి జై తనుజ అంటారు ఇంకా ఫ్యాన్స్. ఫేవరెట్ అని కదన్నా, ఆమె మంచితనం, ఆమె క్యారెక్టర్, ఆమె గేమ్, ఆమె చూపించే ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ ఎంత గోకినా కూడా పడకుండా ఆమె క్యారెక్టర్ చెప్తుంది కదా, అది నాకు చాలా చాలా ఇష్టం. ఆమె కట్టు గాని, ఆమె బొట్టు గాని చాలా. ఎప్పుడున్నా యూత్ సొల్లు కారుతున్నారు తనుజని చూసి. అది రీతు అంత గతంగా ఉంది. ఎవరు చూస్తున్నారా? జస్ట్ ఆడుతుంది ఉంటుంది. ఎందుకంటే పవన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, బుక్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు తనుజ సింగిల్ గా ఉంది. ఓకేనా? పవన్ కళ్యాణ్ ఎంత ట్రై చేసినా ఒక గంట పాడుగాను చేసినా కూడా ఏం పెడుతున్నారండి, సీరియల్ లో చేసుకున్నారు, సీరియల్ లో చేసుకో యాక్టింగ్ బిగ్ బాస్ హౌస్ పనికి రావు అన్న. ఒక విషయం చెప్తున్నా, ఒకసారి తనుజ యాక్టింగ్ చేస్తుండగా దమ్ము దాని ఉంటే నెక్స్ట్ వీక్ తనుజని బయటికి పంపిండ్రా బాయ్. ఎవడైతే నెగిటివ్ చేస్తున్నాడో తనుజ ఏంటి చేస్తుంది యాక్టింగ్. రాదు, నేను చెప్తున్నాగా రాదు. ఒకవేళ బయటికి వచ్చిందంటే కప్పుతోనే వచ్చింది. ఒకవేళ తనుజ ఏదైనా నార్మల్ ఏదైనా మిస్టేక్స్ అయ్యి ఒకవేళ గెలకపోతే రన్నర్ అయినా అవుతుంది పక్కా చెప్తున్నాగా. నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ బర్నీ గారు సంజయ్ గారు బయటకు వచ్చేస్తారంటే. కప్పు నీది అన్నావు, ఇప్పుడు రన్నర్ అయినా పర్లేదు అంటున్నా అంటే మీరే మాట మారుస్తున్నారు కదా అన్న. ఒక విషయం చెప్పనా, అన్ని ఒకేసారి జనాలు రేపు ఓటింగ్ ఉందని కూడా క్షణంలో మారిపోతారు జనాలు. ఒకవేళ బేస్ 99% ఒకవేళ ఇన్ని కాకపోతే రన్నర్ అయినా అవుతుంది చెప్తున్నా. ఒకవేళ సరే సపోజ్ ఒకవేళ ఇన్ని కాకపోయినా సరే జనాలు మనసులు గెలిచేసుకుంటాను. అది మాత్రం తెలుగుతనంగా ఉంటే, ఇంకొకటి ఏంటంటే చిలిపిగా మంచిగా ఉంటే నచ్చుతుందని. అదే విధంగా తెలుగు ప్రజలకు నచ్చే విధంగానే ఉంటుంది. అంటే ఫస్ట్ లోనే ప్రిపేర్ అయ్యి వచ్చింది కదా అంటున్నారు ప్రజలు. ఏం ప్రిపేర్ అవడం అన్న నాకు అర్థం కాదు. ఆ కట్టు బొట్టు, ఆ మాట్లాడే విధానం. బాబోయ్, ఇంకా డ్రెస్సులు వేసుకుని ఎట్లా చూస్తే ఇంకా దాన్ని కూడా ట్రై చేస్తారన్న. చెప్పా, ఒక రిలేషన్ పెట్టుకుందంటే రిలేషన్ అంటారు. నార్మల్ గా చీర కట్టుకుని పద్ధతిగా ఉందంటే మీరు అట్లాగే అంటారు. ఒకవేళ వేరే వాళ్ళతో నార్మల్ క్లోజ్ గా ఉందంటే వాళ్ళతో అంటారు. ఇంకా తనుజ తప్ప వేరే టాపిక్ లేదా? ఎవరు లేరా? మగోళ్ళు లేరా? ఆడోళ్ళు లేరా బిగ్ బాస్ లో? ఆమె ఒక్కతే ఉందా? వేరే వాళ్ళ గురించి అడగండి అన్న. ఆమెను ఎందుకు తీసుకొస్తున్నారు? తనుజ విన్ అయితే అని చెప్పి నేను అంటున్నా. వేరే వాళ్ళు కూడా చేస్తున్నా. వేరే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వేరే వాళ్ళు గేమ్ ఆడట్లేదు, వాళ్ళు వేరే చేస్తున్నారు, వేరే డిసిషన్లు మెయింటైన్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడి ఆమె తప్పు చేస్తున్నారు. ఆమె గురించి ఎందుకు టాపిక్ తీసుకొస్తున్నారు? అవునరా ఇంకో మీరు ఎన్నైనా అనుకోండి, నాకు డబ్బులు ఇస్తున్నా, ఆమె గురించే మాట్లాడుతున్నా, ఏదో ఏదో పెట్టుకుంటున్నారు. ఎన్నైనా మాట్లాడుకోండి. ఆమె అభిమానంగా చెప్తున్నా, ఆమె విన్నర్. ఒక విషయం చెప్పాలా, ఆమె లేనిది నిజం చెప్తున్నా బిగ్ బాస్ అసలు ఎవడో చూడ్డు. అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇమాన్యుయల్ వాళ్ళ గురించి మనం చూస్తున్నాం తప్ప అసలు ఆమె లేని బిగ్ బాస్ నడిగారు. ఎందుకంటే సగంలోనే జనాలకు అర్థమైపోయింది అసలు నడిపించేదే ఆమె. రోజు స్క్రిప్ట్ రాస్తున్నా, మీరు ఇట్లా మాట్లాడండి. ఎవరు? నాకా? అట్లా ఏం ఉండదన్నా. ఆమె ఉంటుందన్నా. 24 గంటలలో 6 గంటలు ఏడుస్తుందంట, 3 గంటల మేకప్ వేసుకుంటుందంట. సోషల్ మీడియాలో అడుగుతున్నారమ్మా. అన్న ఒకసారి ఆమె ఆడట్లేదు, ఆమె ఏడుస్తుంది, ఆమె ఏమి చేయదు, ఆమెకు అసలు ఏం చేత కాదు అంటే బయటకు పంపిండ్రు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఇదేంటి దివ్య గారిని, ఇంకా ఇదేంటి మొన్న ఎవరు వచ్చింది శ్రీజ వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళందరూ ఎందుకన్నా? వేరే వాళ్ళు ఏమైనా పంపించవచ్చు కదా. తనుజతో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అదే కదన్న. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఆమె ఆడండి, ఆమె ఏడుస్తుంది, ఆమె చేయండి, ఆమె పంపించాలి.
అన్నా ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఉంది 2 వీక్స్ ఉన్నాయి 2 వీక్స్ ఉంది ఆ 2 వీక్స్ లో మీకు నచ్చట్లేదు ఆమె ఏడుస్తుంది ఆమె డ్రెస్సింగ్ కరెక్ట్ గా ఉంది జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఆమె సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంటే ఆమెను పంపించండి బయటికి నేను చెప్తున్నా నాగార్జున సార్ ఒక విషయం చెప్తున్నాను నాగార్జున సార్ ఒకవేళ ఈ వీడియో చూస్తే సార్ తనుజ ఏం ఆడట్లేదంట ఏడుస్తుందంట ఎవరిని సెంటిమెంట్ వీల్ చేస్తుందంట ఆమెను బయటికి పంపించండి బిగ్ బాస్ కి వెళ్తే చీరలు కట్టుకుని అది ఆమె ఇష్టం అన్నా కాదన్నా అప్పుడు ఆమె చీర కట్టుకుంటది ఆమె హాఫ్ సారీ కట్టుకుంటది ఆ మేకప్ అవన్నీ ఎందుకు ఆమె పర్సనల్ అది ఆమె ఇష్టం లేకపోతే వేసుకుంటది లేకపోతే సీవ్లెస్ వేసుకుంటది ఆమె ఇష్టం అది మనం ఎవరు మాట్లాడడం నీకు మన పదవులు ఇస్తారండి నిజమేనా అది? 1,00,000 కోట్లు చెప్తున్నా నా ఫోన్ పే చేశారు నేను చెప్తున్నా ఎంత మంది ఎంత నెగటివ్ చేసి నన్ను ట్రోలింగ్ చేసినా పర్లేదు తనుజ బిగ్ బాస్ విన్నారు అంతే నెక్స్ట్ వీక్ బయటకు వస్తుందని ఎవరు స్క్రిప్టే కదా ఏ స్క్రిప్ట్ అన్నా తనుజ విన్నరని ముందే ఎప్పుడో స్క్రిప్ట్ అయిపోయింది రెడీ అయిపోయింది ఎమ్మనీర్ వస్తాడు తిరిగి ఉంటారు అంతే మరి తనుజ విన్నర్ అయితే అన్న ఒక విషయం చెప్పనా తనుజ పవన్ కళ్యాణ్ ఉంటారన్న ఫైనల్ లో పక్కా చెప్తున్నా ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా అన్న పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ ఏమంటారు సార్ నాకని సార్ నాకు కప్ప అవసరం లేదు తనుజకి ఇవ్వు అంటాడు మా తమ్ముడు వాడు ఆర్మీ అని చెప్పుకుంటాడా ఆర్మీ కాదు సిఆర్పిఎఫ్ అని చెప్పుకోలేదు అన్న కెమెరా ముందుకు రా అన్న ఆల్రెడీ వచ్చి కేర్ తెలంటే చెప్పనా ఇప్పుడు సిఆర్పిఎఫ్ అదే